జిల్లా కేంద్రంలో గల ఫారెస్ట్ కార్యాలయం ఆవరణలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహ. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు, జిల్లా ఫారెస్ట్ అధికారి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఒక 5-10 కిలోమీటర్స్ మాత్రమే ఉంటాం. ఆ వాతావరణం వేరే ఉంది. అది కూడా అక్కడ ఉన్న మొక్కలు ఇక్కడ ఉన్న మొక్కలు ఒక తేడా ఉంది ప్రత్యేకంగా. ఇక్కడ అన్ని లోకల్ వెరైటీస్, అక్కడ అంతా ఆర్టిఫిషియల్ లేదంటే ఆర్నమెంటల్ ఆ టైప్ గార్డెన్ ఉంది. దానికి ఈ విధంగా మనం సరే ఒక రోజు జరగదు, కానీ అంటే ఇంత పెద్ద చెట్టు రావాలంటే ఇప్పుడైనా మొదలు పెడితే నేను రిటైర్ అయ్యే వరకు అయితే అవుతుంది ఆ విధంగా. సో అంతకుముందు ఆఫ్ కోర్స్ మనం ఏం చేయాలి, ఎట్లా చేయాలి, దాని గురించి కొన్ని విషయాలను చర్చించినాం. జిల్లా స్థాయి అధికారులు అంటే ప్రత్యేకంగా ఎన్వైరన్మెంట్ పరంగా మీకు ప్రేమ, క్లీన్లీనెస్. కానీ ఇప్పుడు ఈ ఎన్వైరన్మెంట్ దానికి ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ గ్లోబలీ. సో ఆ థీమ్ మీద ఈరోజు వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే మనం జరుపుకుంటున్నాము. సో ఎవరిది ఏం బాధ్యతలు ఉన్నాయో మనకు తెలుసు, ఏం చేయాలి తెలుసు. కానీ కామన్ గా ఇప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ మనం చూసింది ఏంటంటే, అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈచ్ డిపార్ట్మెంట్ విల్ వర్క్ ఫర్ ఇట్ సెల్ఫ్, సైలోస్ గా పనిచేస్తుంది. పర్యావరణ లాంటి అంశాలు కావచ్చు, స్థిరమైన పరిష్కారం కొన్ని విషయాలు రావాలంటే ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ ఈజ్ మస్ట్. సో అది ఆలోచన పెట్టు మనం అందరు కలిసి ఏ విధంగా చేస్తే బాగుంటుంది దాని గురించి ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దానికి జిల్లా కలెక్టర్ గా నేను కోఆర్డినేషన్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ సందర్భంగా నేను కోరేది ఏంటంటే, గ్రామ పంచాయతీలు అంటే రూరల్ పార్ట్ ఒక రకంగా చూస్తూ అర్బన్ ప్రాంతం ఒక రకంగా చూడాలి. రూరల్ సైడ్ లో ఉన్న అన్ని ఇన్స్టిట్యూషన్స్, అన్ని డిపార్ట్మెంట్లు కలిసి డిఆర్డిఓ, పంచాయతీరాజ్ గారి ఆధ్వర్యంలో ఒక ప్రణాళికతో ముందుకు పోవాలి. దీంట్లో 2-3 ఆస్పెక్ట్స్ మనం చూడాల్సింది ఏంటంటే, ప్లాంటేషన్ పరంగా వన మహోత్సవం ఏదైతే మనకి వచ్చే రోజులో, ఇప్పుడు డ్రై స్పెల్ ఉంది, లాంచింగ్ ఇంకా రాలేదు. లాంచ్ అయిన తర్వాత ఒక స్థిరమైన ఒక సొల్యూషన్ తీసుకురావాలంటే ఒక ప్రణాళిక సిద్ధంగా చేయాలి. గతంలో మనం ఈ పీపీవీలు చేశాం. కొన్ని చోట చాలా మంచిగా ఇంకా ఉన్నాయి, కొన్ని చోట గ్యాప్స్ వచ్చి ఉంటే దానికి చేసుకోవడం, లేదంటే ఈ సంవత్సరం ప్లాంటేషన్ టార్గెట్ పూర్తి చేయడానికి ఏ విధంగా ముందుకు పోవాలి దానికి ఒక ప్రణాళిక చేసుకోవడం, అది ప్లాంటేషన్ పరంగా ఒక అంశం. రెండో అంశం ఏంటంటే, శానిటేషన్ పరంగా చూడాల్సిన లేదంటే క్లీన్లీనెస్ పరంగా చూడాల్సిన అంశాలు. ప్రత్యేకంగా ప్లాస్టిక్ రహితంగా మనం చేసుకోవడానికి కొన్ని ప్రణాళికలు చేయాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి కోఆర్డినేషన్ తీసుకొని, ఇది ఓన్లీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ పని అని కాకుండా మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో అన్ని శాఖలు, అది వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు, మన పశు సంవర్ధన శాఖ కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, అందరూ కలిసి దీంట్లో ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు పోవాలని. దీంట్లో మన ప్లాంటేషన్ టార్గెట్ ఈ సంవత్సరం ఉండే టార్గెట్ లో ఖచ్చితంగా అచీవ్ చేయడానికి, అది కూడా ఒక తక్కువ సమయంలో పూర్తి చేయడానికి ఒక డ్రైవ్ మోడ్ లో మనం రోజు ఒక రెండు మొక్కలు కాకుండా ఒక బిగ్ ప్లాంటేషన్ డ్రైవ్స్. అంతకుముందు సోమవారం మీటింగ్ లో నేను మీకు రిక్వెస్ట్ చేసి ఉన్నాం ఏంటంటే, మండల్ స్థాయిలో ఒక బిగ్ సైజ్, కాన్స్టిట్యున్సీ లెవెల్ ఒక బిగ్ సైట్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఒక బిగ్ సైట్ ఐడెంటిఫై చేసి టేకప్ చేయాలని కోరి ఉన్నాం. అదేవిధంగా మున్సిపల్ ప్రాంతానికి వస్తే పాపులేషన్ డెన్సిటీ హై ఉంటుంది. పబ్లిక్ పార్క్ మెయింటెనెన్స్ కావచ్చు, పబ్లిక్ పార్క్ లో ఇంకా సుందరీకరణ చేసుకోవడం కావచ్చు, మనకి ఆక్సిజన్ పార్క్స్ ఏదైతే కన్సెప్ట్ ఉందో దానికి ఇంకా స్ట్రెంథన్ చేసుకోవడం, అంశాల మీద కూడా మీరు చాలా యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు సూర్యాపేట. ఇంకా దానికి మనం హైలైట్ చేయాల్సిన అవసరం ఉంది. గతంలో చేసిన పాలకి మళ్ళీ ఏమైనా యాక్టివిటీ పెట్టేసి ఏదో వనభోజనం పెట్టుకోవడం, లేదంటే పిల్లలకి ఏమైనా టూర్ పెట్టుకోవడం, అట్లా యాక్టివిటీ చేస్తే వాళ్ళు వచ్చి అక్కడ కొంత చైతన్యం కల్పించి వాళ్ళకి కూడా ఎక్స్పీరియన్స్ ఒకటి ఇస్తే అది లాంగ్ టర్మ్ ఉంటుంది. చెప్పడం ఒక మాట ఉంటుంది, ఎక్స్పీరియన్స్ చేయడం ఒక మాట ఉంటుంది. కాబట్టి లోకల్ డిఓ ఆఫీస్ తో కోఆర్డినేట్ చేసుకుని స్కూల్స్, హై స్కూల్స్ పిల్లలకి మనకి పార్క్ లో ఒక టూర్ తీసుకోవడం, లేదంటే ఆక్సిజన్ పార్క్ ఉన్నది మళ్ళీ మనకి ఇంద్రగొండ పక్కన ఫారెస్ట్ సంబంధించి